వెల్కమ్ టు ఎపెక్స్ అబాకస్ ఏబిఐఆర్ ఛానల్. ఇవాళ ఎపిసోడ్లో మనం ఏం నేర్చుకుంటున్నామో తెలుసుకుందామా? సో బిఫోర్ వీడియోస్ అన్నిట్లో కూడా మనం ఏం నేర్చుకున్నామంటే డైరెక్ట్ ఎడిషన్ సబ్ట్రాక్షన్స్ అనేవి ఇన్స్ట్రుమెంట్ ద్వారా ఎలా చేయాలి అనేది మనం నేర్చుకున్నాం. సో ఇప్పుడు మనం చేయబోతుంది ఏంటి అంటే +5 కాంబినేషన్, అంటే డైరెక్ట్గా తీసుకోలేని వాటిని ఎలా చేయాలి. సో ఎడిషన్ సబ్ట్రాక్షన్స్ అనేవి ఎలా చేయాలి అనేది ఆల్రెడీ బిఫోర్ వీడియోస్లో నేను ఆల్రెడీ చూపించాను. బట్ ఇవాళ మనం నేర్చుకోబోతుంది ఏంటి అంటే ఫ్రెండ్ నెంబర్స్కి సంబంధించి 5 కాంబినేషన్తో ఎలా చేయాలి అనే వీడియోని సంబంధించి ఇవాళ మనం చూడబోతున్నాం అనమాట. సో అవి ఎలా ఉంటాయో చూసేద్దామా స్టూడెంట్స్? చూడండి, ఇక్కడ మనకు వచ్చేసరికి ఇన్స్ట్రుమెంట్ ద్వారా ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూపిస్తున్నాను. సో మనం ఫస్ట్ బీడ్స్, డౌన్ బీడ్స్ అన్ని డౌన్కి, అప్ బీడ్స్ అన్ని అప్కి క్లియర్ చేసుకొని ఉండాలి. ఇలా చేసుకున్న తర్వాత ఫస్ట్ నెంబర్ చూడండి, మన రైట్ హ్యాండ్ తోటి మాత్రమే చేయాలి, అంటే రైట్ హ్యాండ్ థంబ్ ఫింగర్ని మాత్రమే యూజ్ చేయాలి. సో ఇక్కడ చూడండి, +2 అగైన్ 2 -4 +1. సో ఇది మనం డైరెక్ట్గా ఎడిషన్ సబ్ట్రాక్షన్ అనేది చేయడానికి ఉంది. సో ఇవి మనల్ని డైరెక్ట్ సమ్స్ అని అంటాం. సో ఇప్పుడు డైరెక్ట్గా లేని వాటికి ఎలా చేయాలో ఒకసారి చూడండి. ఫస్ట్ నెంబర్ +3, నెక్స్ట్ +2. చూడండి, ఇక్కడ 2 నెంబర్స్ని మనం డైరెక్ట్గా తీసుకోవడానికి లేదు. సో ఇక్కడ డౌన్ వచ్చేసరికి 1 బీట్ ఉంది అండ్ అప్ వచ్చేసరికి 5 బీట్ ఉంది. సో మనం 2 నెంబర్ అనేది డైరెక్ట్గా తీసుకోవడానికి లేదు. సో ఇటువంటి నెంబర్స్ని మనం ఎలా చేయాలి అదే ఇవాళ నేను మీకు చూపించబోతున్నాను. అంటే మీకు ఇప్పుడు +5 కాంబినేషన్తో మేము మీకు చూపిస్తున్నాం. సో మనం ఇక్కడ చూడండి, 1 కానీ 4 కానీ 4 కానీ 1 కానీ ఇట్లా చూసారా, ఇలా ఉన్నాయి. సో మనకి వీటిని ఫ్రెండ్ నెంబర్స్ అనేసి అని అంటాము. సో వీటన్నిటికీ కూడా 5 అనేది కామన్ నెంబర్. 1కి ఫ్రెండ్ నెంబర్ 4 అండ్ 4కి ఫ్రెండ్ నెంబర్ 1, 2కి ఫ్రెండ్ నెంబర్ 3, 3కి ఫ్రెండ్ నెంబర్ 2. ఇవి స్టూడెంట్స్ మీరు నోట్ చేసుకోండి. సో మనం ఏ నెంబర్ అయితే డైరెక్ట్గా ఓపెన్ చేయడానికి అంటే తీసుకోవడానికి లేదో ఆ నెంబర్స్కి మనం వీటిని ఈ ఫ్రెండ్ నెంబర్స్ని యూస్ చేసి చేస్తాం అనమాట. సో ఫస్ట్ నెంబర్ని ఎలా చేయాలో చూద్దాము. ఇది క్లియర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ నెంబర్ చూడండి, +3 అండ్ నెక్స్ట్ 2 వచ్చేసరికి ఇక్కడ మనకి డైరెక్ట్గా తీసుకోవడానికి లేదు. సో 2 ఏ నెంబర్ అయితే లేదు, 2 నెంబర్ని మనం డైరెక్ట్గా తీసుకోవడానికి లేదు. అంటే 2కి ఫ్రెండ్ నెంబర్ ఏంటి ఇక్కడ 3. సో 3 కాబట్టి 3ని మనం రిమూవ్ చేసేసేయాలి. 3ని డౌన్ కనేసేసి వీటన్నిటికీ కూడా 5 ఈజ్ ద కాంబినేషన్. సో మనం 5ని యాడ్ చేయాలి. నెక్స్ట్ -5. సో 5 డైరెక్ట్గా ఉంది కాబట్టి రిమూవ్ చేసేస్తాం. నెక్స్ట్ నెంబర్ వచ్చేసరికి +4. 4 వచ్చేసరికి డౌన్ ఉంది కదా, సో 4 తీసుకుందాం. సో ఆన్సర్ ఈజ్ 4 అనమాట. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ టు ఎవ్రీవన్? ఒకసారి చెక్ చేసుకోండి. 1కి ఫ్రెండ్ నెంబర్ వచ్చేసరికి 4, 4కి ఫ్రెండ్ నెంబర్ వచ్చేసరికి 1, 2కి ఫ్రెండ్ నెంబర్ వచ్చేసరికి 3, 3కి ఫ్రెండ్ నెంబర్ వచ్చేసరికి 2. అంటే ఏ నెంబర్ అయితే మనం డైరెక్ట్గా యాడ్ చేయడానికి ఉండదో ఆ నెంబర్కి ఫ్రెండ్ నెంబర్స్ని రిమూవ్ చేసి అన్నిటికీ 5 ఈజ్ ద కామన్. సో 5ని మనం యాడ్ చేస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ చూస్తున్నాము. థర్డ్ వన్ వచ్చేసరికి చూడండి, +4 +1. 1 అనేది మనకి ఇక్కడ డైరెక్ట్గా లేదు. సో 1కి ఫ్రెండ్ నెంబర్ వచ్చేసరికి 4. సో 4ని రిమూవ్ చేసేసి 5ని యాడ్ చేస్తాం. కంప్లీటెడ్. నెక్స్ట్ +2 అగైన్ 2. సో డైరెక్ట్గా ఇప్పుడు అన్నీ వచ్చేసాయి కాబట్టి సో ఇలా ఉన్న ఆన్సర్ ఎంత 9. ఓకే, నెక్స్ట్ సమ్ చెప్తున్నాను చూడండి, +5 -5 +4 +2. 2 అనే నెంబర్ డైరెక్ట్గా తీసుకోవడానికి లేదు. ఆల్రెడీ 4 బీట్స్ని మనం ఇక్కడ ఆల్రెడీ తీసేసుకున్నాం. సో 2 నెంబర్ తీసుకోవడానికి లేదు కాబట్టి 2కి ఫ్రెండ్ నెంబర్ ఎంత 3. సో ఆ నెంబర్ని మనం రిమూవ్ చేసేసి 5ని యాడ్ చేయాలి. సో ఆన్సర్ ఈజ్ 6 అనమాట. ఓకే, ఒకసారి చూసుకోండి, మీరు చెక్ చేసుకోండి ఆన్సర్స్ ఎలా చేయాలి అనేది. చూసుకున్నారు కదా, నేను మీకు ఇవి దీనికి ఆన్సర్స్ని రాస్తున్నాను. సో లాస్ట్ వన్ మీరు ట్రై చేయండి. అలాగే సమ్ ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాను కొన్ని, అవి కూడా మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ మై వీడియోస్.